ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మకర రాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, రాశి వివరణ, పరిహారాలు, అలాగే సూర్యగ్రహణ ప్రభావం మకర రాశి వారిపై ఉంటుందా, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు? ప్రధానంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికమ్మ ఈ సంబంధించినటువంటి బుద్ధి ఆలోచనతో చేసేటువంటి ఉద్యోగ వ్యాపార వృత్తులు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాంపుల్గా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు, వీళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, స్టాక్స్ ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టడం మంచిది కాదు. ఉద్యోగం సంబంధించి చూసుకుంటే సాఫ్ట్వేర్ రంగం, ఆలోచనలతో పనిచేస్తారు. అంటే చేసేటువంటి ఆలోచన పనికి పొంతన లేకుండా ఉండడం వల్ల ఎక్కువగా టైం వేస్ట్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ సందర్భంగా దైవబలం ఉంది, ఏ పని చేసినా దైవబలం మకర రాశి వారికి సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఆఖరి నిమిషంలోనైనా కానీ ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది. ఉద్యోగస్తులు కూడా కొత్త ఉద్యోగానికి ప్రయత్నము చేయకూడదు. ఎప్పటి వరకు? ఇంకా 3-4 నెలల వరకు ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేసుకోవడం చాలా మంచిది. తొందరపడి ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే చాలా జీవితం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. నిరుద్యోగస్తులు ఇంకా కొత్త ఉద్యోగం కోసం, అనుకున్న శాలరీ కోసం, అనుకున్న సంస్థ కోసం ఆలోచిస్తుంటారు కదా, అలా ఈ సమయం మంచిది. ఎందుకంటే 3 నెలల పైచిలుకు అనుకూలంగా లేనప్పుడు వృధాగా ఉండేదానికంటే ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోతే చాలా మంచిది. ఇది చెప్పవచ్చమ్మా. అలాగే ప్రభుత్వ పరముగా చలాన్లు, ఫైన్లు కట్టేటువంటి అవకాశం ఈ యొక్క మకర రాశి వారికి ఉండబోతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఒక అదృష్టం ఏంటంటే ఈ యొక్క ధైర్య సాహసాలు మాత్రం కోల్పోరు. కుజ ప్రభావం సంపూర్ణంగా ఉండడం వల్ల చేపట్టినటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ధైర్య సాహసాలు కోల్పోకుండా ఉంటారు. ఇది ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక శని ప్రభావం కూడా, శని వక్రీకరించినటువంటి కారణం చేత శని యోగిస్తున్నాడు. కానీ మళ్ళీ గత 2.5 సంవత్సరాల్లో ఎలా అయితే ఏలినాటి శని ప్రభావం ఉందో అలాంటి ప్రభావము ఈ సంబంధించినటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శని వక్రీకరించినంత వరకు కూడాను ఈ యొక్క సంబంధించినటువంటిది కుటుంబ పరంగా సమస్యలు వస్తాయి. మాట అనుకుంటారు, కానీ తగ్గి సంయమనం పాటించాలి. ఈ యొక్క శని ప్రభావం వల్ల కొంత కొత్త సమస్యలు వచ్చే అవకాశం గోచరమవుతుంది. విద్యార్థులకి అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి సంబంధించి ప్రయత్నాలు చేసుకుంటే వివాహ సంబంధాలు గురుబలం వల్ల, దైవబలం వల్ల కుదిరే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య విభేదాలు, భాగస్వామ్య వ్యాపారాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్కి తావివ్వకుండా వెళ్ళిపోతే చాలా మంచిది. ఇక స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. పురుషులైనా స్త్రీలైనా స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. విలువైన ఆభరణాలని ఎక్కువ మొత్తంలో ఇచ్చి కొనుగోలు చేస్తారు, తద్వారా నష్టపోతారు. కొనుగోలు వ్యవహారంలో నష్టపోతారు. ఇది ఈ విధంగా చెప్పొచ్చు. అంతేకాకుండా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ విధంగా మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సందర్భంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. సూర్యగ్రహణ ప్రభావం గురుగారు మకర రాశి వారిపై ఎలా ఉంటుంది? మకర రాశి వారిపై అంటే సూర్యగ్రహణం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. మన భారతదేశంలో కనిపించదు. కనిపించని గ్రహణానికి ఎటువంటి ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ ఈ యొక్క ప్రభావం మాత్రం ఉంటుంది. అంటే ఎటువంటి ప్రభావం ఉంటుంది? భాగస్వాముల మధ్య విభేదాలు, దంపతుల మధ్య విభేదాలు, ఎవరితో కలిసి పనిచేస్తే వాళ్ళతో ఇబ్బందికర పరిస్థితులు, అలాగే ధన నష్టం జరుగుతూ ఉండడము, చికాగ్గా మనస్సు చికాగ్గా ఉండడము,
అలాగే సోదర సోదరీమణుల మధ్య విభేదాలు రావడము, ఇలాంటివి చర్యలు జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఎక్కువగా 1కి 4-5 సార్లు ప్రయత్నాలు చేస్తే తప్ప ఫలితాలు పొందనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారితో పాటుగా సూర్యగ్రహణం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణార్థమై కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రములో 12వ తారీఖు రోజున ఈ గ్రహణ దోష నివారణ పూజల హోమాలతో పాటుగా ఎలాగో సుబ్రహ్మణ్య క్షేత్రం కాబట్టి కాలసర్ప దోష నివారణ, సంతానపరమైన దోష నివారణ, వివాహ దోష నివారణ, కుజదోష నివారణ, కోర్టు సమస్యల నివారణ, రాని బాకీలు వసూలు కోసం, శని దోష. రుణబాధల నివృత్తి కోసం, సొంత ఇంటి కల నెరవేరడం కోసం పూజా హోమాది కార్యక్రమాలతో పాటుగా శని వక్రీకరించిన కారణం చేత 12 రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులే ఎప్పటి వరకు, డిసెంబర్ వరకు. కాబట్టి శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల కాల్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురువు గారు, మరి మకర రాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురుగారు? 6వ తారీఖు రోజున వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన మరమ్మతులు, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతోషంగా ఉండలేకపోతారు, ఖర్చులు ఉంటాయి. ఇక 7, 8 తేదీల్లో ఈ యొక్క మకర రాశి వారు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృధా కాలయాపన జరుగుతుంది, ఏ పని చేయాలని ఆసక్తి ఉండదు, టైం పాస్ అవుతుంది, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 9, 10, 11, 12, 13 ఈ తేదీలలో అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు, సంతోషంగా గడుపుతారు. ఇక 14, 15 తేదీల్లో మాత్రం ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఆలోచనలు సరిగ్గా చేయలేకపోతారు, నిర్ణయాలు తీసుకోలేకపోతారని చెప్పవచ్చు. ఏం పరిహారాలు పాటించాలి గురువు గారు మకర రాశి వారు? మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా కాలభైరవ అష్టక పారాయణము, అలాగే తరచూ అమ్మవారి దేవాలయ సందర్శనం ప్రదోష కాలంలో చేసుకుంటే, కుంకుమార్చన ఆ సమయంలో జరిపించుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు గ్రహణ ప్రభావము మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో వారికి ఉంది కాబట్టి ఈ గ్రహణ దోష నివారణ పూజల హోమాలు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కాలసర్పదోషము, సర్పదోషము, వివాహ సమస్యలు, కుజదోష సమస్యలు, శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసే కదా, మకర రాశి వారు పరిహారాలు పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో సూర్యగ్రహణం సందర్భంగా కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో క్రతువులో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందని ఖచ్చితంగా మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.